పత్రిక 1వ అధ్యాయము 12 వచనము 15 వచనం చదువుకుందామండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. మరి ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ కాల సమయంలో తండ్రి, ఇక్కడ నిలబడినటువంటి దాన్ని అల్పురాల్ని అయగ్రాల్ని ప్రభా, మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచండి. మాతో మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, పూర్వము నేను మరి దూషకుడను హింసకుడను హానికరుడను అని అంటున్నాడు. మరి పౌలు యొక్క జీవితాన్ని గనక తీసుకున్నట్లయితే తను ఏమంటూ ఉన్నాడంటే, మరి పాపుల్లో నేను ప్రధానమైనటువంటి పాపిని అని ఎంతగానో మరి చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూడవచ్చు. మరి ఒకప్పుడు నిజంగా ఎంతో హింసకుడు, దూషకుడు, క్రైస్తవులనైనటువంటి వారిని ఎంతగానో హింసించినటువంటి వ్యక్తి. మరి అలాంటి ఒక మతోన్మాదిని దేవుడు ఎంతగానో మరి ఏ విధంగా మారుస్తూ వచ్చాడంటే, ఒక గొప్ప మిషనరీగా దేవుడు అతన్ని మారుస్తూ వచ్చాడు. మరి ఈ యొక్క క్రైస్తవులైనటువంటి వారిని ఎంతో హింసించాడు. మరి అలా క్రైస్తవులకు ఒక మరణ శిక్ష విధించడానికి కూడా అనుకూలంగా తను ఒక ఓటు కూడా వేస్తూ వచ్చాడంట. ఆ కాలంలో అత్యంత భయంకరమైనటువంటి గొప్ప మతోన్మాది అని పౌలు గురించి మరి చెప్పవచ్చు అన్నమాట. అలాంటి మరి సౌలును దేవుడు ఏ విధంగా మారుస్తూ వచ్చాడు అంటే, మరి ఎంతగానో పౌలుగా మారుస్తూ వచ్చాడు. మరి ఒక మిషనరీగా మారుస్తూ వచ్చాడు. మరి ఈ విధంగా మరి సువార్త ఎంతగానో వ్యాపింపజేయడానికి ప్రభువైనటువంటి మరి యేసుక్రీస్తు యొక్క సువార్త ఎంతగానో విస్తరించడానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తిగా పౌలుని మనము చూడవచ్చు అన్నమాట. మరి ఆయన గురించినటువంటి గత జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే, మరి అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3-4 వచనాలలో కూడా, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమాలీయులు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. మరి ఈ విధంగా ఆ యొక్క మరి పౌలు యొక్క జీవితాన్ని గనక మనం తీసుకున్నట్లయితే, అతడు టర్కీలో ఉన్నటువంటి తార్సు పట్టణంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు. మరి ఆయన మరి ఒక ఆయన యొక్క తండ్రిని గనక మనం చూసుకున్నట్లయితే, పౌలు తండ్రి సాంప్రదాయాలను పాటించేటటువంటి ఒక పరిసయ్యుడు. ఆయన తల్లి గురించి అంతగా మరి బైబిల్ గ్రంథంలో వివరంగా లేదు, కానీ మరి ఆయన యొక్క తండ్రి గురించి అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనంలో మనము చూడవచ్చు. మరి అదే విధంగా ఈయనకు మరి ఆయన యొక్క వ్యక్తిగత జీవితం గురించి మనం చూసుకున్నట్లయితే, మరి ఇదే అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 16వ వచనంలో మరి ఆయన సమాజ మందిరంలో మరి ఏ విధంగానంటే 23వ అధ్యాయము 16వ వచనంలో, అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. ఆ యొక్క 23వ అధ్యాయం 6వ వచనం నుంచి గనక మనం తీసుకున్నట్లయితే, 6వ వచనంలో ఆయన యొక్క తండ్రి గురించి మనకు అక్కడ రాయబడి ఉన్నది. మరి ఇక్కడ ఆయనకు ఒక సహోదరి
మరి ఉన్నదేమో మేబీ అందువల్ల తన మేనల్లుడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. తన యొక్క తల్లి గురించినటువంటి సమాచారం గానివ్వండి, మరి అంతగా మరి మనకు లేదు. ఈయన వృత్తిరీత్యా మరి పౌలు యొక్క జీవితాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఇతడు మరి డేరాలు కుట్టేటటువంటి వాడు. అంటే జంతువుల యొక్క చర్మాలతో డేరాలను తయారు చేయడం అని మనము గుర్తెరిగేటటువంటి వారంగా ఉండాలి. మరి తన యొక్క తండ్రి నేర్చుకున్నటువంటి వృత్తినే మరి తను కూడా చేసినటువంటి వాడుగా ఉండొచ్చు మేబీ. మరి ఆయన మరి ఎంతగానో మరి క్రైస్తవులైనటువంటి వారిని ఎంతగానో హింసించినటువంటి వ్యక్తి. మరి ఎంతగానో మరి సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తిగా కూడా మనము ఇదే 22వ అధ్యాయము 4వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. మరి ఆయన ఎంతగానో దేవుని బిడ్డలైనటువంటి వారిని స్త్రీలను సైతము ఆయన ఏం చేస్తూ వచ్చాడు అంటే ఎంతగానో బంధించినటువంటి వాడిగా చెరసాలలో వేయించి వాళ్ళను మరణం వరకు కూడా ఎంతగానో హింసించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి అలాంటి సౌలు యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా మారుస్తూ వచ్చాడు అంటే, మరి ఒకానొక దినమందు ఆయనతో మాట్లాడి దేవుడు ఎంతగానో ఆయనను పౌలుగా మారుస్తూ వచ్చాడు. మరి అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయము 54, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండుట చూచి. మరి ఎంతగానో అతడు ఆ యొక్క అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 54వ వచనంలో మరి హతసాక్షి అయినటువంటి స్టెఫను మరణించేటప్పుడు అతడు అక్కడే ఉన్నాడు. మరి అతడు స్టెఫన్ను రాళ్లతో కొట్టే వారి వస్త్రాలను పట్టుకోవడమే కాకుండా వారు అతన్ని చంపడాన్ని కూడా ఎంతగానో ఆమోదించినటువంటి వ్యక్తిగా కూడా మరి పౌలు ఉన్నాడనమాట. 8వ వచనం మొదటి భాగంలో గనక చూసుకున్నట్లయితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. మరి స్టెఫనును చంపే విషయంలో మరి ఎంతగానో ఆయనకు మరి అక్కడే ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఈ యొక్క మరి వాళ్ళకి ఎంతగానో చంపేటటువంటి వారికి మద్దతును ఇచ్చినటువంటి వ్యక్తిగా కూడా మరి ఈ యొక్క పౌలు ఉన్నాడనమాట. మరి ఆ విధంగా మరి సంఘాన్ని ఎంతగానో నాశనం చేస్తూ దేవుని బిడ్డలైనటువంటి వారిని ఎంతగానో హింసిస్తూ మరి ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి యొక్క మరి సౌలును దేవుడు ఏ విధంగా మారుస్తూ వచ్చాడు అంటే మరి పౌలుగా మారుస్తూ వచ్చాడు. మరి ఏ విధంగా ఏ విశ్వాసాన్ని అయితే ఆయన పాడు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడో మరి నిజంగా మరి అదే విశ్వాసం చేత దేవునిలో ఎంతగానో బలపడి దేవుని యొక్క స్వార్థను ప్రకటించేవానిగా దేవుడు ఆయనను చేస్తూ వచ్చాడనమాట. మరి ఎంతగానో మరి అనేకులను ఎంతగానో హింసించినటువంటి వ్యక్తి అయినటువంటి నన్ను దేవుడు ఎంతగానో మరి పౌలుగా ఆయన యొక్క సువార్తను ప్రకటించేటటువంటి ఒక మిషనరీగా దేవుడు ఆయనను ఎంతగానో మారుస్తూ వచ్చాడనమాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తర్వాత క్రైస్తవ్యంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మరి పౌలుని గురించి మనము చెప్పవచ్చు అన్నమాట. నిజంగా మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మరి అనేక పత్రికలు రాసినటువంటి, సగానికంటే ఎక్కువగా పత్రికలు రాసినటువంటి వ్యక్తిగా దేవుడు ఎంతగానో ఈ యొక్క మరి పౌలుని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నిజంగా ఒకప్పుడు మరి ఇంతకంటే ఘోరమైనటువంటి పాపలమా అంటే మనము కాదు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతగానో మరి ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో. నిజంగా
ఒకప్పుడు మనం కూడా ఎలా ఉండేటటువంటి వాళ్ళం అంటే మరి మరి దేవుణ్ణి ఎరగక దేవుని యొక్క మరి ఎంతగానో వ్యతిరేకంగా మరి జీవించినటువంటి మనల్ని దేవుడు ఎంతగానో తన యొక్క ఉచితమైనటువంటి కృప చేత మరి ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ చేత దేవుడు మనల్ని ఎంతగానో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డల్నిగా మనల్ని చేసుకున్నాడు దేవుడు. మరి అలాంటి మనము మరి దేవుని కొరకు నిజంగా ఈ దినాన మనం ఏ విధంగా ఉన్నాము, దేవుని కొరకు మరి ఎలాంటి భారము కలిగినటువంటి వ్యక్తులంగా, దేవుని కొరకు ఎలాంటి ప్రయాసం కలిగేటటువంటి ప్రయాస పడేటటువంటి వారంగా ఉంటున్నాము అనేది మనం ఎంతైనా మన యొక్క జీవితాలను మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి నిజంగా మరి పౌలు కంటే ఘోరమైనటువంటి సౌలు కంటే అలాంటి ఘోరమైనటువంటి పాపలం అంటే మనం నిజంగా అది అంత ఘోరమైనటువంటి వాళ్ళం కాము. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే ప్రేమించాడు, ఏర్పాటు చే అలాంటి ఒక కఠినమైనటువంటి వ్యక్తినే దేవుడు అంతగా మారుస్తూ వచ్చాడు. మరి ఈ దినాన మరి ఆయన ద్వారానే దేవుడు ఎంతగానో ఒక గొప్ప పరిచర్యను మరి చేయిస్తూ వచ్చాడు. మరి ఆ పౌలు యొక్క జీవితం అనేది అనేక మంది క్రైస్తవులకు ఎంతగానో మాదిరికరమైనటువంటి జీవితంగా ఉన్నది. మరి ఆయన సంఘాన్ని ఎంతగానో హింసించినటువంటి వ్యక్తి, అనేకులను మరి స్త్రీలను సైతం ఎంతగానో మరి బంధించి వారిని కూడా ఎంతగానో హింసించినటువంటి వ్యక్తి. మరి ఎంతో అలాంటి వ్యక్తిని దేవుడు ఏ విధంగా మారుస్తూ వచ్చాడు అంటే ఒకానొక దినమందు ఆ యొక్క దమస్కు వెళ్ళేటటువంటి మార్గంలో మరి ఎంతగానో దేవుడు ఆయన దర్శిస్తూ రావడం అనేది జరిగింది. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించితివి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడవగు యేసును అని నాతో చెప్పెను. దేవుడు ఆయనను దర్శిస్తూ వచ్చాడు, ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా మరి నీవు హింసిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసును అని ఎంతగానో మరి మాట్లాడుతూ వచ్చాడనమాట. అప్పుడు దేవుడు ఆ విధంగా దేవుడు ఆయన దర్శించినప్పుడు మరి ఆయన యొక్క మనసును ఎంతగానో మార్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క మరి ఎంతగానో ఆ యొక్క వెలుగును ఆయన చూసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆ విధంగా మరి మరి ఆయన దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క పరిచర్యను జరిగించినటువంటి ఒక మిషనరీగా మరి ఎంతగానో దేవుని యొక్క పరిచర్యలో వాడుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడనమాట. అదే మరి మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలలో మనం చూసుకున్నట్లయితే మొదటి తిమోతి 1వ అధ్యాయము 15-16 వచనాల్లో గనక మనం చూసుకున్నట్లయితే 16వ వచనంలో ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ప్రధాన పాపి అని అంటున్నాడు. ఆ యొక్క పాపుల్లో ప్రధాన పాపినైనటువంటి ఆయనను దేవుడు ఎంతగానో మరి వాడుకుంటూ వచ్చాడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన దేవుడు. మరి ఎవరిని కూడా మరి ఎక్కువ ఎవరిని తక్కువ అని లేకుండా అందరినీ సమానంగా ప్రేమించినటువంటి వ్యక్తి. మరి అందరి కొరకు సమానంగా తన యొక్క రక్తాన్ని కార్చినటువంటి దేవుడు మన దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి నిజంగా మన యొక్క జీవితాలు ఈ దినాన మరి ఏ విధంగా ఒకప్పుడైతే అతడు పాపిగా ఉన్నాడు, మరి ఇప్పుడైతే మరి ఆయన యొక్క పరిచారకుడిగా ఆయన పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా అనేకులను దేవుని వైపుకు మళ్లించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి నిజంగా ఈ దినాన మన జీవితాలు అనేవి దేవుని కొరకు మనం ఏ విధంగా ప్రయాసపడుతున్నాము, దేవుని విషయంలో దేవుని యొక్క కార్యాల విషయంలో మరి ఎంతగా ప్రయాసపడేటటువంటి వారంగా ఉంటున్నాము అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి.
పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మరి ఆ యొక్క పౌలు యొక్క జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన కఠినమైనటువంటి హృదయాలను నిజంగా విరగొట్టి ఆయన చిత్తానికి మరి ఆయనకు లోబడే విధంగా మరి మృదువైనటువంటి మరి బోధించదగినటువంటి హృదయాలతో వారిని ఎంతగానో మరి ఆకట్టుకున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క పౌలు ఉన్నాడు. ఒకప్పుడైతే క్రైస్తవులను చంపినటువంటి వ్యక్తి అదే తర్వాత ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. 1 ఫిలిప్పీ 1:21. ఒకప్పుడు క్రీస్తువులను చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, మరి నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, మరి చనిపోయినా కూడా ఆయన కొరకే అని అంటున్నాడు. నిజంగా మరి ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప మరి త్యాగపూరితమైనటువంటి జీవితము, ఎంత సమర్పణ కలిగినటువంటి జీవితము మనము మరి పౌలుని గురించి మనం ఎంతైనా నేర్చుకోవాలి. అలాంటి సమర్పణ, అలాంటి త్యాగపూరితమైనటువంటి మరి అలాంటి విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని మనం ప్రభు కొరకు జీవించినప్పుడు నిజంగా దేవుడు ఒకానొక దినమందు బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అలా అని మరి దేవుడు మన గురించి కూడా ఎంతగానో మరి సాక్ష్యం చెప్పేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఈ దినాన ప్రభు కొరకు మనం ఏ విధంగా ప్రయాసపడుతున్నాము, ఎలాంటి భారాన్ని కలిగి ఉంటున్నాము, మరి ఆత్మల రక్షణ కొరకు మరి ఏ విధంగా ప్రయాసపడుతున్నాము అనే విషయాన్ని మనము పరిశీలించుకొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను మనం సరి చేసుకుంటూ మరి ముందుకెళ్ళేటటువంటి వారంగా ఉందాం. ఇటు వాక్యాన్ని దేవుడు మన వెంకిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థాంక్యూ.